సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మన అధికారులు, మన పార్టీ క్యాడరు, మన వాళ్ళందరి మధ్యలో జరుపుకున్నందుకు ఆయన కూడా పుట్టినరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుష్కరాలకు సంబంధించి ఈ జిల్లాలో 96 కోట్లు, మొత్తం పుష్కరాలకు దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మన డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి. 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్ని అయిపోయినాయి, పవర్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు, మనమేనంటారు. అందుకని ఇమీడియట్ గా టెండర్ల ప్రాసెస్ చేపించి ఇమీడియట్ గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టర్లను ఎన్నుకోండి. దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్ట్ని తీసుకోండి. ఇమీడియట్ గా పనులు చేపించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. వోల్టేజ్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. లో వోల్టేజ్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో 132 కానీ 220 kV సబ్స్టేషన్స్ కానీ లేకపోతే 400 kV సబ్స్టేషన్స్ కానీ దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 220 kV సబ్స్టేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మొన్న రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో రికార్డ్ టైంలో 2 నెలల ముందే సబ్స్టేషన్ కట్టి ఓపెన్ చేసాం అనమాట. అదేవిధంగా ఏలూరులో ఎప్పటి నుంచో సబ్స్టేషన్ పెండింగ్లో ఉంటే ల్యాండ్ సమస్యలు తీరకపోతే అన్ని రైతులు పిలిపించి మాట్లాడి అవసరమైన డబ్బులు వాళ్ళకి ఇచ్చి రైతులకి, ఎందుకంటే మనం అన్ని రోజులు పెట్టుకుంటా పోతుంటే ఎన్ని సంవత్సరాలైనా రేట్లు పెరుగుతాయి కానీ సొల్యూషన్ దశగా ఉండదు. ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇమీడియట్గా ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ప్రజలకు వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం.